శివుడి మహిమల్ని వర్ణించడం ఎవ్వరి తరము కాదు. అలాంటి ముక్కంటికి ఆంధ్రప్రదేశ్లో విశేషమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన వరాలనిచ్చే వరప్రదాతగా పంచారామ క్షేత్రాల్లో ముఖ్య క్షేత్రంగా విరాజిల్లుతోన్న భీమేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాలకు విశిష్ట స్థానం ఉంది. అలాంటి పంచారామ క్షేత్రాల్లో ముఖ్యమైనది ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం. స్వామి మహిమలు తెలుసుకుంటే ఈ ఆలయ విశిష్టత మనకు కళ్ళకు కడుతుంది. మహాదేవుడు భక్తుల్ని అనుగ్రహించటానికి స్వయంభువుగా వెలిసిన విశిష్ట క్షేత్రం ద్రాక్షారామం. ఇక్కడ స్వామి శ్రీ మాణిక్యాంబ సమేతంగా భీమేశ్వర స్వామిగా వెలిశాడు. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభువుగా వెలిసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలిసింది. భీమేశ్వర స్వామికి ఎంతటి విశిష్ట చరిత్ర ఉందో అమ్మవారు మాణిక్యాంబ కూడా అంతే ప్రాముఖ్యం కలిగిన తల్లి. వీరిని దర్శించుకుని పూజిస్తే చాలు జన్మ ధన్యమవుతుంది. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను విరాజిల్లుతున్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. పూర్వం తారకాసుడు మెల్లో ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా కుమారస్వామి కొట్టినప్పుడు అందులో ఒక భాగం ఇక్కడ పడిందని, ఈ స్వామి 2 భాగాల్లో దర్శనం ఉంటుంది. అక్కడ తారకాసుడి మెల్లోంచి ఒక ముక్క ఇక్కడ పడగానే స్వామి పాతాళంలోంచి ఓంకార శబ్దంతో ఉద్భవించినటువంటి స్వయంభులింగం. ఈ స్వామి ఉద్భవించిన తర్వాత ఆగకుండా ఓంకార శబ్దంతో అలా పైకి ఎదిగిపోతూ ఉంటే 14 అడుగుల దగ్గర ఈ స్వామివారి శిరస్సు మీద ఉంటుంది బంగారు మారేడు దళాలతోటి అఘోరం పాపనాశనం ఏకబిల్వం శివార్పణ నామంతో స్వామికి ప్రథమంగా అర్చన చేయడం వల్ల ఆ అర్చనకి భీమేశ్వరుడు సంతసించి అక్కడతో ఆగిపోయారని చెబుతూ ఉంటారు. ఇది తెలియని వారు చాలామంది స్వామివారు ఎదిగిపోతూ ఉంటే నెత్తి మీద మేకు కొట్టారు, సెలవేశారు అంటారు. నిజం కాదు, అవన్నీ అవాస్తవమైనటువంటి మాటలు. అలాగే స్వామి మొట్టమొదటిసారిగా సూర్యభగవాన్ని ముట్టుకోవడం వల్ల భోగలింగం అంటారు. అంటే కాశీ వెళ్ళి మనం అక్కడ మరణిస్తేనే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు, కాశ్యాంత మరణాన్ముక్తి. అలాగే ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే బ్రతుకున్నంతకాలం భోగాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు. కాబట్టి భోగమోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు అని చెప్పి స్వామికి పేరు. తెలుగు రాష్ట్రాలకు త్రిలింగ దేశం అన్న పేరు రావటానికి కారణమైన ఆలయాల్లో ఈ ఆలయం ముఖ్యమైంది. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా మరొకటి రాయలసీమలోని శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ శివాలయంకి ఇంచుమించు 40 ఇయర్స్ నుంచి, అంటే 40 సంవత్సరాల నుంచి వస్తూ వెళ్తుంటాను. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామి స్వయంభుడు. ఆ స్వయంభుడు అవడం వల్ల విపరీతమైన మహిమ గల శక్తి ఇక్కడ ఉంది. ప్రతి శుక్రవారం అయ్యవారు అమ్మవారు ఏకాంత గడిపి క్షణాలు కాబట్టి ఆ రోజుని స్వామిని దర్శించుకోవడానికి ఎవరు వచ్చినా దానికి విశేష ఫలితం ఉంటుందని చెప్పేసి భక్తుల విశ్వాసం. అలాగే ఈ చెట్టు కూడా ఈ వీరభద్రుడు ఉన్న శంకరనారాయణలు అవి ఉన్నారు కాబట్టి ఈ చెట్టు దగ్గర కూడా ఏవైతే కోరుకుంటామో ఆ కోరిక మంచి సఫలీకృతం అయ్యి చాలా బాగా వస్తుంది. శాతవాహన రాజైన హాలుని కాలానికి ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం ఉన్నట్లుగా ప్రాకృత భాషా కావ్యంలోని లీలావతి గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్య రాజైన భీముడు నిర్మించినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ 2 ఆలయాలు ఒకే రీతిగా ఉండటమే కాకుండా రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథ కవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని ఈ పురాణంలో విశదంగా వివరించాడు.
తిట్టుకవిగా ప్రసిద్ధి పొందిన వేములవాడ భీమకవి ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామ భీమేశు నందనుడన్ అని చెప్పుకొచ్చాడు. అంతటి ఘనకీర్తి కలిగిన విశిష్ట ఆలయం ద్రాక్షారామం. ద్రాక్షారామం ఆలయంలో ప్రధాన దైవం భీమేశ్వర స్వామి. స్వామివారి దేవేరి శ్రీ మాణిక్యాంబ మాత. ఈ ఆలయానికి శ్రీ లక్ష్మీనారాయణుడు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాలలో ప్రముఖంగా పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించటానికి స్వప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని గుప్త గోదావరిగా పిలుస్తారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు 8వ శతాబ్దం నాటివిగా గుర్తిస్తున్నారు. నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రంలో నదీ స్నానం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తే ఇహపర సుఖాలన్నీ సిద్ధిస్తాయని స్థల పురాణం చెప్తోంది. అనువంశిక వంశపారంపర్య అర్చకుడిగా అర్చకత్వం నిర్వహిస్తున్నాను. ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవాలయం నందు. ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి అంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అమ్మవారు అష్టాదశ మహాశక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగాను విరాజిల్లేటటువంటి మహా గొప్ప క్షేత్రం ఇది. ఈ స్వామి తారకాసుడి మెనలో ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించిన తర్వాత ఏర్పడిన 5 ముక్కల్లో ఒక మొక్కగా ఈ స్వామి పాతాళంలోంచి ఉద్భవించి మార్గశిర శుద్ధ చతుర్దశి నాడు ఉద్భవించి ఓంకార శబ్దంతో పైకి ఎదిగిపోతూ ఉంటే సూర్యభగవానుడు ప్రథమంగా అర్చన చేశారు ఈ స్వామికి. ఈ స్వామికి అర్చన చేయడం వల్ల ఆ అర్చనకి తృప్తిపడి అక్కడతో ఆగిపోయారు స్వామివారు. అది తెలియని వారు చాలామంది స్వామి భీమేశుడు ఎదిగిపోతుంటే నెత్తి మీద మేకు కొట్టారు, సెలవేశారు అంటారు. నిజం కాదు. సూర్యభగవాన్ని ముట్టుకోవడం వల్లే భోగలింగం అంటారు. మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు, కాశ్యాంత మరణాన్ముక్తి. అలాగే ఈ భీమేశుడు దర్శనం చేసుకుంటే జీవనం మరణం వాపి శ్రేయో భీమేశ పట్టనే. స్వామిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించినా కూడా జీవించున్నంతకాలం మోక్షాన్ని, జీవించున్నంతకాలం భోగాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు. భోగమోక్షప్రదాయకుడు భీమేశ్వరుడు. అలాగే స్వామి కింద నుంచి పై వరకు 14 అడుగులు ఎత్తు, శుద్ధ స్ఫటికాకార లింగం, ఎవరో ప్రతిష్ఠించిన లింగం కాదు, స్వయంభులింగం. ఈ క్షేత్రం కాశీకి దక్షిణంగా ఉండడం దక్షిణ కాశీగాను, వ్యాసుల వారు వారి వాళ్ళ శిష్య బృందంతో ఇక్కడికి రావడం వల్ల వ్యాసకాశీగాను కూడా చెప్తూ ఉంటారు. ద్రాక్షారామం ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటోంది. సోమవారం వేళ శివుడికి విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడ జరిగే శివుడి అభిషేకాలు, హారతులు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. శాస్త్రోక్తంగా జరిగే శివుడి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తారు. ఈ ఆలయాన్ని వీక్షించిన తర్వాత భక్తులకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఇవే కాక ఆలయంలో మరెన్నో ప్రత్యేకతలున్నాయి. మాకు పక్కనే ద్రాక్షారం. ఎంతలా ఉన్నా పంచారామాల్లో ఒక ఆలయం ఇది ద్రాక్షారం. ఎటువంటి సమస్య ఉన్నా ఏదున్నా మన మనసులో నమస్వాయ అనుకుని ఇక్కడికి వచ్చేసరికి మన కోరికలు తీరుతాయని మాకు నమ్మకం. కళ్యాణ మహోత్సవాలు అయ్యి కార్తీక మాసంలో బాగా జరుగుతాయి. ఏనుగు సంబరాలు, శంకరుడికి 108 బిందులు నీళ్లు పోయడం వలన అందరి కోరికలు తీరుతాయి, సంతానం కలుగుతుంది. ఏకాదశికి ఈ స్వామికి ఎవరైతే ఇక్కడ భీమేశ్వర స్వామి ప్రతిష్ట ఉందో ఏకాదశి ప్రీతి మాట ఇక్కడ. అంటే ఈ ఏకాదశి రోజున స్వామికి అభిషేకం చేయించుకొని మనం కోరిన కోరికను మనస్ఫూర్తిగా స్వామికి తెలియచేసుకుంటే అది తప్పక నెరవేరుతుందని ప్రతీక. విశిష్టమైన ద్రాక్షారామ ఆలయానికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి నిత్యం బస్సు సౌకర్యాలు ఉన్నాయి. రాజమండ్రి ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాజమండ్రికి చేరుకొని అక్కడి నుంచి బస్సు ద్వారా సులభంగా ద్రాక్షారామానికి చేరుకోవచ్చు. అలాగే కాకినాడ ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్స్కి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి కూడా సులభంగా బస్సు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చేవారు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా వచ్చే సౌకర్యం కూడా ఉంది. విమానాశ్రయం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండడం విశేషం. ద్రాక్షారామం కాశీకి దక్షిణ భాగంగా ఉందని, దక్షిణ కాశీగాను, పంచారామాల్లో ఒకటిగాను, అమ్మవారి శక్తిపీఠం 12 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగాను విరాజిల్లుతోంది.
ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, వ్రతాలను నిర్వహిస్తారు. అలాగే దసరా వేడుకలను సైతం అంగరంగ వైభవంగా జరుపుతారు. వరలక్ష్మి వ్రతాలు కూడా ఘనంగా నిర్వహించి విచ్చేసిన భక్తులందరికీ చీర, పూజ సామాన్లను కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు. ఇలా ముఖ్య పర్వదినాలన్నింటినీ ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. విజయనగరం జిల్లాలో నాటి అపురూప శిల్పకళా నైపుణ్యంతో నిర్మించి ఒకే చోట కొలువైన చాతుర్లింగేశ్వర దేవాలయం ఎంతో విశిష్టమైంది. అందమైన రాతి కట్టడాలతో నిర్మితమైన నీలకంఠేశ్వర, సంగమేశ్వర, మల్లికార్జున, నీలేశ్వర ఆలయాలు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. ఆలయ రాతి స్తంభాలపై ఉండే శాసనాలు, శిల్పాలు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతమైన నారాయణపురం నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. పార్వతీపురం సమీపంలోని మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురంలో నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైంది. క్రీస్తు శకం 1010 సంవత్సరంలో భూపాల కళింగరాజైన జటావల్కసోడ జంగ కాంబోజకరిచే నిర్మించిన ఈ చాతుర్లింగ శివాలయ సముదాయంలో 100కు పైగా శిలాశాసనాలు ఉన్నాయి. ప్రతి ఆలయ నిర్మాణం శిల్పకళా చాతుర్యంతో పలు దేవతామూర్తులు అందంగా చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధానమైన దేవాలయం నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం. ఆలయ అనుబంధ మండపాలయాలుగా సంగమేశ్వర స్వామివారి దేవాలయం, మల్లికార్జున స్వామి దేవాలయం, నాగేశ్వర స్వామి దేవాలయాలున్నాయి. మన్యం జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానము. ఇది 10వ శతాబ్దంలో స్వాడజంగ కాంబోజ్ రాజులు గారిచే నిర్మించబడిన చాతుర్లింగ శివాలయములు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం, సంగమేశ్వర స్వామి ఆలయం, నాలేశ్వర స్వామి ఆలయం, ఈ చాతుర్లింగ శివాలయములు ఇక్కడ వెలిచి ఉన్నాయి. నారాయణపురం నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ఈ ఆలయం గురించి తెలుసుకోవటానికి మనకు ఎన్నో ప్రామాణికాలు కనిపిస్తాయి. ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా ఈ ఆలయం తూర్పు గంగుల పాలనలో నిర్మించబడినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 1010లో తూర్పు గంగరాజు అనంతవర్మ చోడ గంగాదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మిగిలిన ఆలయాల కంటే నీలకంఠేశ్వరుని మందిరం పెద్దది. ప్రవేశద్వారం నవగ్రహాలు మరియు లక్ష్మీ విగ్రహాలతో అందంగా చెక్కబడి ఉంది. ఈ ఆలయంలో శివుడు, కార్తికేయుడు, బ్రహ్మ, విష్ణువు, సరస్వతి, నటరాజ్, అర్ధనారీశ్వరుడు, వినాయకుడు, మహిషాసుర మర్దిని వంటి గొప్ప శిల్పాలు గర్భగృహ గోడలపై చూడొచ్చు. నీలకంఠేశ్వర క్షేత్రానికి ఉత్తరాన సంగమేశ్వర క్షేత్రం ఉంది. ఈ ఆలయం కళింగ వాస్తుశిల్పం మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. నీలకంఠేశ్వర క్షేత్రానికి దక్షిణాన నాళేశ్వర క్షేత్రం ఉంది. ఈ యొక్క ఆలయం ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం తాలూకా బలిజిపేట మండల గ్రామానికి చెందినటువంటి నారాయణపురం గ్రామంలో శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము. ఈ యొక్క దేవస్థానము ఈ ఉపాలయములు కూడా కలిగి ఉన్నది. ప్రధానమైన దేవాలయం శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి యొక్క దేవాలయము, తర్వాత సంగమేశ్వర స్వామివారి దేవాలయము, మల్లికార్జున స్వామి వారి దేవాలయము, నాలేశ్వర స్వామివారి యొక్క దేవాలయము. ఈ 4 శివాలయములు కూడా చాతుర్లింగ శివాలయములు. ఇవి స్వయంభూ లింగములు అన్నమాట. ఇది క్రీశకం 1110 సంవత్సరము శ్రీ ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చోళరాజుల్లో ప్రముఖమైనటువంటి రాజు శ్రీ జటావల్క షోడజంగ కాంబోజరాజు గారు అన్నమాట. ఈయన పరిపాలించేటువంటి యొక్క ప్రాంతానికి ఈ యొక్క ఆలయము ఇక్కడ ఉద్భవించడం జరిగింది. ఆయన పరిపాలన కొనసాగించేటువంటి క్రమంలో ఇక్కడ స్వామివారు ఉద్భవించారన్న సంగతి తెలియగానే ఆయన ఆ టైంలో విపరీతమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. చాతుర్లింగ శివాలయాల్లో అత్యంత ప్రధానమైనది నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దేవాలయంలో స్వయంభూగా వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఎత్తు 31 అడుగులు. ఈ ఆలయం ఒడిశాలోని పరశురామేశ్వర ఆలయ శిఖరాన్ని పోలి ఉండడం విశేషం. గర్భగుడి ద్వారం పైన నవగ్రహాలు, పైభాగాన గజలక్ష్మి విగ్రహం కనువిందు చేస్తాయి. గర్భగుడికి ముందు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న మండపం లోపల ఒక్కొక్క వరుసలో 4 స్తంభాల వంతున 2 వరుసలు ఉంటాయి.
ఈ స్తంభాలపై చారిత్రక పురాణ ఘట్టాల శిల్ప చిత్రాలతో మండపం అద్భుతంగా దర్శనమిస్తుంది. చాతుర్లింగ శివాలయ స్తంభాలపై సుమారు 40 శాసనాలున్నాయి. మండపం పైకప్పు అనేక రాతి పలకలతో అమర్చి ఉంది. గర్భగుడిలో నునుపు తేలిన శివలింగం, పానవట్టం ఎంతో పవిత్రంగా దర్శనమిస్తాయి. ఈ ఆలయాల్లోని ప్రతి శివలింగం ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఒకే క్షేత్రంలో 4 దర్శించటం అనేది భక్తులకు మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. నారాయణపురం నీలకంఠేశ్వర స్వామి ఆలయం స్వర్ణముఖి నది ఒడ్డున ఉండటంతో ఈ ప్రదేశంలో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా పూర్వం దేవతలు కూడా ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేవారని స్థానికులు చెప్తారు. ప్రధానంగా కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాలలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఆలయ సముదాయంలోకి ప్రవేశించే ముందు స్వర్ణముఖి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ముక్తిని, మోక్షాన్ని పొందుతున్నారు. చాతుర్లింగ శివాలయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు పరిసర ప్రాంత వాసులే కాకుండా ఒడిషా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కార్తీక మాసం, శివరాత్రి మహోత్సవ సందర్భాల్లో భక్తులు భారీగా తరలివస్తుంటారు. రామాయణపురం నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవాలంటే బొబ్బిలి, పార్వతీపురం నుంచి నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. పార్వతీపురం నుంచి గురుగుబిల్లి మండలం గౌరీపురం వరకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అలాగే బొబ్బిలి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే విజయనగరం నుంచి ఈ ఆలయానికి బస్సు సౌకర్యం ఉంది. చూసారుగా విశిష్టమైన విజయనగరం జిల్లాలోని నారాయణపురం చాతుర్లింగ క్షేత్ర మహిమల్ని. మరో విశిష్ట ఆలయంతో దివ్యధామం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.